రఫాపై అందరి దృష్టి అనేది పెరుగుతున్న ప్రపంచ దృష్టిని సూచిస్తుంది మరియు గాజా స్ట్రిప్లోని రఫా నగరంపై ఇజ్రాయెల్ సైన్యం యొక్క దాడులకు సంబంధించి చర్య తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఈ పదబంధాన్ని 1.5 మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు చిక్కుకున్న భయంకరమైన పరిస్థితిపై అవగాహన కల్పించడానికి ఉపయోగిస్తారు. ఇజ్రాయెల్ ట్యాంకులు మరియు వైమానిక దాడులు అనేక మంది పిల్లలతో సహా వేలాది మందిని చంపిన చోట కాల్పుల విరమణ మరియు హింసను అంతం చేయాలని డిమాండ్ చేయడానికి మరియు ఇజ్రాయెల్ను పట్టుకోమని అంతర్జాతీయ సమాజాన్ని కోరడానికి ఈ పదబంధాన్ని సోషల్ మీడియాలో మరియు ప్రజాప్రతినిధులు ఉపయోగించారు. సంభావ్య యుద్ధ నేరాలకు జవాబుదారీ పాలస్తీనాకు నటి సమంత తాజాగా మద్దతుగా నిలిచారు. ఇజ్రాయెల్ చేసిన దాడిలో రఫాలో ఓ శరణార్థ శిబిరంలో అమాయకులు కన్నుమూసిన ఘటనపై వేరే హ్యాండిల్ చేసిన పోస్టును ఆమె పంచుకున్నారు. ఈ ఘటనలో బయటికొస్తున్న వీడియోలు భయానకంగా ఉన్నాయి. హమాస్ కాంపౌండ్పై దాడి చేశామని ఇజ్రాయెల్ చెబుతోంది. కానీ పిల్లలు కూడా సజీవ దహనమయ్యారు. దీనిపై మాటలు రావడం లేదు. సురక్షిత ప్రాంతమనేదే లేదు అని ఆ పోస్టులో ఉంది.